కోలూరు జిల్లా ముళబాగీలు పట్టణం నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని కురుడుమలె వినాయకుడి ఆలయానికి ప్రసిద్ధి. చోళుల కాలంలో ఆలయాన్ని నిర్మించినట్టుగా భావిస్తారు. ఇక్కడ ఆలయంలో మొక్కుకుంటే కోర్కెలు నెరవేరుతాయనే విశ్వాసం. అందుకే నిత్యం వందల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇక్కడ వినాయకుడి విగ్రహం 13.5 అడుగుల ఎత్తు ఉంది. సుమారు 14 అడుగుల ఎత్తు ఉన్న ఈ భారీ విగ్రహం ఏకసాలగ్రామశిల త్రిమూర్తులు ప్రతిష్ఠించారని ప్రతీతి. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుడు కలిసి స్వయంగా ప్రతిష్ఠించారని ఇతిహాసం చెబుతోంది. ఈ విగ్రహానికి విజయనగర రాజులు దేవాలయాన్ని నిర్మించారు. మరి ఈ దేవాలయ చరిత్ర ఏంటో, దేవాలయంలో కొలువైన గణపతి యొక్క మహిమలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్థల పురాణం. త్రిపురాసుర సంహారానికి ముందు త్రిమూర్తులు ఈ గణపతిని పూజించి కార్యవిఘ్నాలు తొలగించుకున్నారని, త్రేతాయుగంలో ఈ స్వామిని సేవించి రాముడు లంకకు పయనమయ్యాడని, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు స్వామిని సేవించాడని, పాండవులు స్వామిని సేవించారని అక్కడ స్థల పురాణం తెలుపుతుంది. శ్రీకృష్ణదేవరాయలు వారికి స్వామి కలలో కనపడి ఆ గుడికి ప్రాకారం నిర్మించమని ఆదేశించటం వల్ల ఆయన కట్టించారని అక్కడ శిలాశాసనం ద్వారా తెలుస్తుంది. పూర్వకాలంలో దీనిని కూటాద్రి అని పిలిచేవారని, కాలక్రమంలో అది కాస్త క్రుడుమలిగా పేరుగాంచినదని చరిత్రకారులు తెలుపుతున్నారు. ఆర్కియాలజీ వారు ఈ గుడిని సుమారు 2000 ఏళ్ల కిందటదని పేర్కొన్నారు. ఈ గుడి మొత్తం ఏకశిలతో నిర్మితమైనది. కౌండిన్య మహాముని ఈ ప్రాంతంలో నేటికీ ఉన్నారని, ప్రతి రాత్రి వచ్చి స్వామిని దర్శించుకుంటారని అక్కడి వారికి అపారమైన నమ్మకం. అందుకు ఆధారాలు లేకపోలేదు. కొన్ని రాత్రుళ్ళు అక్కడ ఏవో స్తోత్రాలు వినపడతాయని, ఓంకారం ప్రతిధ్వనిస్తుందని, పర్వదినాలలో దేవతలు స్వామిని సేవించుకుంటారని అక్కడ పెద్దలు చెబుతుంటారు. విగ్రహం చాలా ఏళ్లపాటు బహిరంగ ప్రదేశంలోనే పూజలు అందుకునేది. ఆ తర్వాత ఈ విగ్రహానికి విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు దేవాలయాన్ని నిర్మించారని చారిత్రక ఆధారం ద్వారా రుజువైంది. ఇక్కడ ప్రాశస్త్యం ఏంటంటే, మీరు అనుకున్న పనులు జరగక విఘ్నాలు విసిగిస్తుంటే స్వామి దర్శనం మాత్రం చేత ఆ అడ్డంకులు తొలగిపోయి మంచి జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. అక్కడ ఉన్న శక్తి మనకున్న దోషాలను, అరిష్టాలను పారద్రోలి మంచి సమయం మొదలవుతుందని ప్రశస్తి. ఏదైనా కొత్త పని మొదలుపెట్టే ముందు బాధలతో సతమతమయ్యేవారు తప్పక దర్శించి ఆశీస్సులు తీసుకుంటే వారి పనులు నిర్విఘ్నంగా, అద్భుతంగా పనులు పూర్తవుతాయని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయాన్ని ప్రతినిత్యం వందల కొద్దీ భక్తులు సందర్శించి దేవుని ఆశీర్వాదాలు పొందుతుంటారు. ఈ ఆలయానికి 100 మీటర్ల దూరంలో కౌండిన్య మహర్షి ప్రతిష్ఠితమైన సోమేశ్వర స్వామిని, అమ్మవారిని కూడా దర్శించిన వారి అనుగ్రహం పొందుతారు. సోమేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి విగ్రహం శ్రీదేవి, భూదేవి సమేతంగా దర్శనమిస్తారు. అక్కడే 16 ఏళ్ల పాటు నాటి సోమేశ్వర స్వామి, అమ్మవార్లు విగ్రహాలు అనుగ్రహిస్తాయి. వీరు తమ కుమారుని బాగోగులు దగ్గరుండి చూసుకుంటారని అక్కడ భక్తుల నమ్మకం. మనకు మంచి సమయం వస్తే కాని ఇక్కడ గణపతి దర్శనం దొరకకపోవటం కొసమెరుపు. ఆయన ఆజ్ఞ లేనిదే అక్కడకు వెళ్లలేము. మరి కురుడుమలె ఎలా చేరుకోవాలి అంటే, కురుడుమలె సమీపాన 110 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇక్కడికి దేశ విదేశాల నుండి విమానాలు వస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీలలో ఎక్కి కురుడుమలె చేరుకోవచ్చు. రైల్వే స్టేషన్. కురుడుమలెలో రైల్వే స్టేషన్ లేదు. సమీపాన 10 కిలోమీటర్ల దూరంలో హవేరీ రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి వివిధ ప్రాంతాల నుండి రైళ్లు వస్తుంటాయి. బెంగళూరు, చిక్కబళ్లాపూర్, కోలార్ తదితర సమీప ప్రాంతాల నుండి ప్రతిరోజు కురుడుమలకు ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు నడుస్తుంటాయి.